మరో మంచి విషయంతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తోంది హేమాయణం. మనకి ఎల్లుండి ఆదివారం నాడు మార్గశిర శుక్ల త్రయోదశి. ఆ రోజు విశేషం ఏంటంటే హనుమద్ వ్రతం. మనకి వైశాఖ మాసంలో వైశాఖ బహుళ దశమి పూర్వభాద్ర నక్షత్రం నాడు హనుమత్ జయంతి ఎంత విశేషంగా చేస్తారో రేపు రాబోయే త్రయోదశి నాడు కూడా అంతే విశేషమైన పూజలు ఉంటాయి. చాలా గుళ్ళల్లో, మరి ఇక్కడ నాకు తెలంగాణలో తెలియదు కానీ ఎక్కడైనా ఒకటే అనుకోండి, ఇక్కడ ఏంటంటే చైత్ర పౌర్ణమి ఎక్కువ చేశారు. హనుమత్ విజయోత్సవ యాత్రని ఉత్తరా సంప్రదాయం ప్రకారం చైత్ర పౌర్ణమి చేస్తారని నేను చూశాను. అలాగే మన ఇక్కడ సంగతి తెలియదు కానీ ఆంధ్రాలో అయితే చాలా చోట్ల విశేషంగా ఈ హనుమత్ వ్రతం కూడా చేస్తారనమాట. ఆకు పూజలు, నిమ్మకాయ దండలు, వడమాల, అప్పాల తోరణం ఇవన్నీ భక్తులు సమర్పించుకుంటారు. అంతేకాదు హోమంతో కూడిన పూజలు కూడా ఆ రోజు ఉంటాయన్నమాట. అయితే మాకు సింహాచలం ఏంటంటే కింద నుంచి సింహాచలం ఊర్లోంచి అప్పన్న కొండకు వెళ్ళడానికి మెట్ల దారి ఉంటుంది. సుమారు 1000 నుంచి 1050 మధ్య మెట్లు ఉంటాయి అనుకోండి. ఆ బస్సు రూట్ కూడా ఉంది కానీ ఈజీగా మెట్లు ఎక్కేయచ్చు అనమాట. పెద్ద కష్టమేం కాదు. కొంచెం మధ్యలో కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, మెట్లు సన్నగా ఉంటాయి. కానీ అలాగా మెట్ల దారంట అప్పన్న కొండకు వెళ్తుంటే సుమారు 3 వంతుల మెట్లు ఎక్కాక అంటే 700 మెట్లు అలా అనుకోండి. అక్కడ ఒక హనుమంతుడి గుడి ఉంటుంది. అక్కడ స్వామి వెలసారనమాట. ఆంజనేయ స్వామి సంజీవని పర్వతం తీసుకెళ్తూ అక్కడ ఆగినట్టు మనకి చెప్తున్నాయన్నమాట కథలు, పురాణాలు చెప్తున్నాయి అలాగా. అయితే ఏంటంటే ఇప్పుడే వీడియో మొదలెట్టి చెప్తూ ఉండగా అమ్మ ఆ కథ నువ్వు చెప్పవా అంటున్నాడు మా వాడు. వీడియో తీస్తున్నాడు. ఏ కథ నాకు తెలీదా అంటే, అయ్యో నీకు తెలీదా, నాకు డాడీ చెప్పేవారు. ఏంటంటే హనుమంతుడు సంజీవని పర్వతం తీసుకెళ్తుండగా అక్కడ కొండ మీద కట్టెలు కొట్టుకుంటున్నట్టు ఒక వ్యక్తి. ఆ కట్టెలు కొట్టుకుంటూ పొరపాటున చేయి నరికేసుకున్నట్ట. అప్పుడు ఆంజనేయ స్వామి సంజీవని పర్వతంతో సహా దిగి అతని చెయ్యి మళ్ళీ వచ్చేటట్టు చేశారట. ఇది అక్కడ పురాణాల ప్రకారం చెప్పారట. నాకు తెలియదు. అందుకే వీడియో ఆపి మళ్ళీ మొదటి నుంచి తీస్తున్నాను అనమాట. అతని చెయ్యి తెగిపోవడం చూసి అర్చకులు వాళ్ళు ఏదో ఏర్పాటు చేసేలోపు అక్కడ ఉన్న వాళ్ళు అతని చెయ్యి మళ్ళీ వచ్చిందిట. ఆంజనేయ స్వామి సంజీవని పర్వతం తీసుకెళ్తుండగా ఆయన అక్కడ మరి మూలికలేవో మరి రాశారేమో తెలియదు, ఏ వైద్యం చేశారో స్వామి దయ అంతాను. అందుకే అక్కడ ఇలాగా చేత్తో సంజీవని పర్వతం మోసుకెళ్తున్న విగ్రహం ఉంటుంది. చాలా పెద్ద విగ్రహం అండి. నల్లరాతి శిల మీద విగ్రహం కాదు, అలాగా స్వామి ఏర్పడినట్టు అనమాట. చూసి ధరించాలి. నిజంగా చెప్పాలంటే మధ్యాహ్నం 12 తర్వాత ఈ హనుమద్ వ్రతం నాడు, హనుమత్ జయంతికి ఎలాగో పూజలు చాలా బాగా జరుగుతాయి. హనుమద్ వ్రతం నాడు కూడా మధ్యాహ్నం కొంచెం 12 అలా అయ్యాక హోమాలు అవి చేస్తారు. కానీ నేనేంటంటే అంతవరకు ఉండలేక పొద్దున్న మామూలుగా ఎప్పటిలాగే పిల్లల స్కూళ్ళకి వెళ్ళి పూజ అది చేయించుకొని వచ్చేవాడు అనమాట. నాతో వస్తే ఇంకో ఆవిడ కూడా వచ్చేవారు, లేకపోతే నేను ఒక్కదాన్ని వెళ్ళేదాన్ని. ఏమి కాదండి, మెట్లు ఎక్కియచ్చు. కాకపోతే ఇంకా ఆంజనేయుడి గుడి కనిపిస్తోంది అనగా అక్కడ మెట్లు సన్నగా ఉంటాయన్నమాట. మీద నుంచి గంగధార అలా ప్రవహిస్తూనే ఉంటుంది. ఆ గంగధార ఉంటుందండి, అసలు ఎక్కడి నుంచి వచ్చిందో కూడా ఎక్కడ పుట్టిందో కూడా తెలియదు. ఎప్పుడూ అలా ప్రవహిస్తూనే ఉంటుంది. ఆ గంగధార తడి వల్ల మధ్యలో మెట్లు కొంచెం జారుగా ఉంటాయి. అక్కడ కొంచెం కానీ ఏమవదు, వెళ్ళిపోతాము. కొంచెం భయం వేస్తుంది అనమాట. సన్నటి మెట్లు అసలే. వెళ్ళి ఇంకొక 15 మెట్లలో కనిపిస్తూ ఉంటుంది అనమాట ఆంజనేయ స్వామి గుడి. అక్కడికి వెళ్ళి పూజలు అవి చేయించుకొని వచ్చేవాళ్ళం. నేనేంటంటే ఒక 15 ఏళ్ల కిందట అనుకోండి మంగళవారాలు కూడా చేసేదాన్ని. ఆంజనేయ స్వామికి పూజ చేసుకొని గుడికి వెళ్ళి ఆ రోజు ఉపవాసం ఉండేదాన్ని అనమాట. నాకు ఇప్పుడు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది తెలుసా, ఇదివరకు ఇన్ని పూజలు నేనే చేశానా అని. ఏంటంటే ఇప్పుడు మరి ఒంట్లో ఓపిక తగ్గిపోవడము, ఈ కాళ్ళ నొప్పుల వల్ల ఏమో తెలియదు కానీ బీభత్సంగా చేసేదాన్ని అండి. ఏదో చేసామన్నట్టు కాదు, ఎవరైనా అంతే అనుకోండి. చాలా నిష్ఠగా నియమంగా చేసుకుని దాన్ని భక్తి శ్రద్ధలతో చేసేదాన్ని. ఏదైనా మనకి ఏ ఫలితం వచ్చినా సరే మన కర్మానుభవమే అనుకుని మనం తెలుసుకోవాలంతే. ఈ పూజలు దాని ఫలితాల గురించి మరో వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఇంకో విషయం ఏంటంటే నిన్న ముక్కోటి ఏకాదశి వీడియో పెట్టాను కదా, అందులో ఒక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయానండి. ఈ ముక్కోటి ఏకాదశికి ముందు 10 రోజులు, తర్వాత 10 రోజులు ఈ వైష్ణవాలయాలన్నిట్లోనూ తిరుమల, భద్రాచలం, యాదగిరిగుట్ట ఇలాంటి వాటన్నిట్లోనూ సింహాచలం అధ్యయనోత్సవాలను చేస్తారు. అంటే అధ్యయనోత్సవాలంటే మాకు 4000 గ్రంథం అని ఉంటుంది. 4000 పాసురాలతో కూడిన గ్రంథం అనమాట అది. ఆళ్వార్లందరూ స్వామిని గానం చేసిన పాసురాలతో కూడిన గ్రంథం. 1000 అంటే 1000 కదా, 4000 అంటే 4000. అవేంటంటే ముక్కోటి ఏకాదశికి ముందు 10 రోజులు పగల్పత్తు అని రోజుకు 200 పాసురాలు చొప్పున పొద్దుటి పూట పారాయణ చేస్తారు పండితులందరూ. 4000 పండితులు వేరే వాళ్ళు ఉంటారు, అందరికీ రాదది. పొద్దుటి పూట 200 పాసురాలు 10 రోజులు చేస్తారనమాట. ఈ ముక్కోటి ఏకాదశి నుంచి రాత్రి పూట 200 పాసురాలు
20 రోజులు 200 పాసురాలు అయిపోయి కదా, 4000 పాసురాలు. ముక్కోటి ఏకాదశి తర్వాత రాత్రి చేసే ఉత్సవాన్ని రాపత్తు అంటారు. చాలా విశేషంగా ప్రసాదాలు అవి ఉంటాయండి. మా సింహాచలంలో అయితే ఆ స్వామి అలంకరణ, ఆ పూజలు చూడడానికి 2 కళ్ళు చాలవు. ఒక రకంగా కొన్నాళ్ళైనా చూసినందుకు కొంత అదృష్టం అని చెప్పుకోవాలి. ముక్కోటి ఏకాదశి తర్వాత ఈ 10 రోజులు రాపత్తు ఉత్సవాలు కూడా అయ్యాక ఆఖరి రోజు ఆళ్వార్ మోక్షోత్సవం, ఆళ్వార్ పరంపదోత్సవం చేస్తారు. నమ్మాళ్వార్ మోక్షోత్సవం అని. అది చూడాలండి. నిజంగా ఎంత బాగా చేస్తారో. అయితే అందరికీ అవకాశం ఉండదులేండి. అక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, మా చుట్టాలు బంధువులే కాబట్టి వాళ్ళ బంధువులు అందరూ వెళ్తుంటే వాళ్ళతో పాటు నేను వెళ్ళేదాన్ని. 9 అలాగే 8:30, 9 బయలుదేరి ఆ ఉత్సవాలన్నీ చూసుకొని రాత్రి వచ్చేసరికి 12 అలా అయ్యేదనమాట. అప్పుడు విశేషంగా ప్రసాదాలు ఉంటాయి. ఇంకా అర్ధరాత్రి ఏం తింటాం, ఏదో పుణ్యం కొద్ది అనుకొని తినడమే తప్ప. అలాగా అవన్నీ చూసుకొని వచ్చేవాళ్ళం అనమాట. ఈ ముక్కోటి ఏకాదశి వస్తే అవన్నీ గుర్తొస్తాయి నాకు. సరే, ఈరోజు విషయం ఏంటంటే, ఈ హనుమద్ వ్రతం గురించి వినగానే నాకు నా చిన్నప్పటి విషయం ఒకటి గుర్తొస్తుందండి. హనుమంతుడే నిజంగా డబ్బులు ఇప్పించాడా అన్నట్టు అనిపిస్తుంది. ఆ వివరాల్లోకి వెళ్దాం ఇప్పుడు. చిన్న జ్ఞాపకం అనుకోండి, అదో సెంటిమెంట్తో కూడిన జ్ఞాపకం. మీకు ఇదివరకు చెప్పాను నేను, మా అమ్మగారు లేరు, నాకు 6 ఏళ్ళప్పుడే పోయారు అని. సరే, ఆవిడ 78లో పోయారనమాట. తర్వాత మామూలుగా అలాగే ఇంక ఏవి ఆగవు కదా. మా నాయనమ్మ ఉండేది, నాన్నగారు, నాయనమ్మ, నేను, అక్క ఉండేవాళ్ళం. కొన్నాళ్ళు ఒక 6 ఏళ్ళు అయ్యాయి. ఇలాగ సుమారు 84 ప్రాంతంలో అనుకుంటాను ఆంజనేయ స్వామి గుళ్ళో పనిచేసే అర్చకులు ఒక ఆయన మాకు బాగా తెలుసు. అందరూ తెలిసిన వాళ్ళేనండి. అప్పట్లో ఏంటంటే ఊర్లు చిన్నగా, మనుషుల మనసులు పరిధి విశాలంగా ఉండేవి. మీకు ఈసారి నేను విజయనగరం వెళ్తే ఆంజనేయ స్వామి గుడి చూపిస్తాను. మాకు అయ్యకోనేరు అని ఉంటుంది, ఆ తూర్పు గట్టున ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది అనమాట. మేమైతే సాయంత్రం చిన్నపిల్లలు అప్పటి నుంచి మంగళవారం సాయంత్రం అలాగా మా అక్క వాళ్ళందరూ వెళ్తుంటే నేను వెళ్ళేదాన్ని వాళ్ళతోటి. చాలా మహిమ గల ఆంజనేయ స్వామి అండి. అక్కడో మహిమ ఇక్కడో మహిమ ఉంటుందా అని కాదు, అదో నమ్మకం అంతే. చాలా ఫేమస్ అనమాట అక్కడ మాకు ఆ గుడి. చాలా చిన్న గుడే ఉండేది, ఇప్పుడు బాగా డెవలప్ చేశారనుకోండి. ఆ గుడిలో అర్చకులు మా నాన్నగారు అక్కడ అభిషేకానికి దానికి ఇస్తూ ఉండేవారు అనమాట. పేరు మీద అభిషేకం చేయించమని అలాగా. వారు అప్పుడప్పుడు ప్రసాదం తీసుకొచ్చి ఇస్తూ ఉండేవారు అర్చకులు. ఒకసారి అలాగా నాన్నగారు ఆఫీస్కి వెళ్ళి కలిశారట. అయ్యా, మీతో కొంచెం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలో తెలియడం లేదు అని. పర్వాలేదు చెప్పండి అంటే, మీ భార్య ఇలాగా ఒకళ్ళ దగ్గర, ఫలానా వాళ్ళ దగ్గర కొన్ని డబ్బులు దాచుకున్నారట. అవి ఎవరికి తెలీదు ఆవిడ దాచుకున్నట్టు. అప్పట్లో ఎంతండి, 100-200 దాచడం అంటే చాలా గొప్ప. ఎంత దాచుకున్నారో ఇంతనే అమౌంట్ తెలియదు. కానీ వాళ్ళు ఏంటంటే ఆ 78 ఆవిడ పోయిన తర్వాత నుంచి ఆవిడ డబ్బులు అలా వడ్డీకి తిప్పితే అవి 700 రూపాయలు అయ్యాయిట. ఇది 6 ఏళ్ల కాలంలో జరిగిన విషయం అనమాట. సరే, వాళ్ళ దగ్గర ఆ డబ్బులు ఉన్నాయి, ఎలా ఇవ్వాలా అని ఆలోచిస్తున్నారు. ఏం లేదు, ఇలాగ మీ ఆవిడ దాచుకున్నారు అని ఆ డబ్బులు మీకు ఇస్తే ఇంకా ఎంత దాచుకున్నారో, మీరు ఇంతే ఇస్తున్నారని మీరు అనుమానపడచ్చు అని చెప్పి నా దగ్గరకు వచ్చి చెప్పారండి వాళ్ళు. మీకు తెలుసు కదా, వాళ్ళు ఆయన ఫలానా ఆఫీస్లో పనిచేస్తారు, మీరు ఎలాగైనా దీన్ని చెప్పి ఆ డబ్బులు వాళ్ళకి చేర్చండి అని చెప్పారట. ఇంకా విశేషం ఏంటంటే, మా అమ్మగారు డబ్బులు దాచుకున్న వాళ్ళకి మా అమ్మగారు కల్లో కనిపించారట. కనిపించి ఇలా నేను దాచుకున్న డబ్బులు మా చిన్నమ్మాయికే ప్రత్యేకంగా చెందాలి అని చెప్పారట. నేను ఏడవకుండా ఉండాలని చాలా ప్రయత్నించానండి, నా వల్ల కావడం లేదు, అమ్మ కదా. అలా కనిపించి ఈ డబ్బులు ఇలా ఇంత మీ దగ్గర దాచుకున్న డబ్బులు మా చిన్నమ్మాయికే ఇవ్వండి అని చెప్పారట. చెప్తే వాళ్ళు చాలా ఆలోచనలో పడ్డారట. నిజానికి ఎవరైనా అంతే కదండి, వీళ్ళు ఏం మోసం చేశారో, ఎంత డబ్బులు దాచుకున్నారో. ఈవిడ నిజానికి అంత దాచడానికి మా నాన్నగారు అంత డబ్బున మనిషి ఏం కాదు, మామూలు ఉద్యోగస్తులు అంతే. ఆ రోజుల్లో డబ్బులు కూడా చాలా తక్కువ కదా అని. ఎలాగైనా ఈ విషయం చెప్పండి, వాళ్ళు ఏమనుకుంటారో, ఎలా అర్థం చేసుకుంటారో అని మాకు భయంగా ఉంది అని ఈ ఆంజనేయ స్వామి గుళ్ళో అర్చకుల దగ్గరికి వచ్చారట. అప్పుడు ఆయన చెప్పారట, అలాంటి మనిషి కాదు దాసు గారు, అలా తప్పుగా అర్థం చేసుకోరు, నేను మాట్లాడతాను అని చెప్పి మా నాన్నగారి దగ్గరకు వచ్చి వివరం అంతా చెప్పారట. అయ్యా, మీరు ఎలా అర్థం చేసుకుంటారో, వాళ్ళు భయపడుతున్నారండి, విషయం ఇది, మీరు ఏం చేయమంటే అది చేస్తాము, ఆ డబ్బులు ఎలాగైనా మీకు అందించాలి, మీ చిన్న పాపకు అందించాలని ఆవిడ కోరికట అని చెప్పారట. అంటే మా నాన్నగారు, అయ్యో ఎంత మాట అండి, ఎందుకలా అనుకుంటాము, ఇంత నిజాయితీగా వాళ్ళు ఉండడమే మాకు చాలా గొప్ప, మాకెవరికి తెలీదు మా ఆవిడ ఇలా డబ్బులు దాచుకుందని. ఎలా తెలుస్తుంది, మాకు తెలియదు కదా, ఏవో 10 పరకా ఇస్తే అవి దాచుకున్నట్టుంది అని చెప్తే ఆ డబ్బులు
అలాగా నాకు వచ్చాయన్నమాట. ఎప్పుడు 84, 85 సంవత్సరంలో అనుకోండి. మా నాన్నగారు చాలా థ్యాంక్స్ చెప్పి వాళ్ళకి అసలు ఇంత నిజాయితీ ఏమిటండి, అసలు ఎవ్వరూ తెలియదు, మీరు డబ్బులు ఉంచుకున్నా మాకు తెలీదు, చాలా సంతోషం, మీకు చాలా కృతజ్ఞతలు అని చెప్పి ఆ డబ్బులు నా పేరు మీద వేసిద్దాము ఆర్టీ అనుకున్నారు. అయితేనండి నేను చిన్న తప్పు చేశాను, మర్చిపోయాను. ఇదంతా ఏంటంటే ఈ అమౌంట్ అంతా కూడా తప్పు నాకు చెప్తుంటే గుర్తొచ్చింది. అయితే ఆవిడ దాచుకున్న డబ్బులు 700. అవి వాళ్ళు వడ్డీలకి తిప్పగా 1400 అయ్యాయి. ఆ 1400 రూపాయలు కూడా మా ఈ అర్చకుల సమక్షంలో వాళ్ళు మా నాన్నగారికి అందజేశారనమాట. ఆ 1400లో ఏంటంటే నేను అన్నాను, అక్క కూడా ఉంది కదా, మా అక్కనేంటో అక్క అని పిలవడమే నాకు తెలియదండి, పేరు పెట్టి పెంచుకోవడమే తప్ప, ఇద్దరికి సగం సగం 700 అని అంటే మా నాన్నగారు అలా వద్దమ్మా, అక్క సంగతి నేను చూస్తాను, తర్వాత మీ అమ్మ ప్రత్యేకంగా నీకే ఇమ్మని చెప్పింది, మీ అమ్మ కోరిక అది అని చెప్పి మొత్తం 1400 రూపాయలు కూడా ఆర్డీ వేశారనమాట. 6.5 ఏళ్ళకి. ఆర్డీ అంటే 6.5 7 సంవత్సరాల మధ్య కదా. అవి 91కి 2800 రూపాయలు అయ్యాయి. ఆ 2800 రూపాయలు కరెక్ట్గా అప్పుడే నా గొలుసు, నాకు మెళ్ళ బంగారం గొలుసు ఉండేది, అది తెగిపోయింది అనమాట. అది తెగిపోతే దాని మీద మరొక అరతులం కొని మా నాయనమ్మ కొంచెం గట్టిగా గొలుసు చేయించింది. 2000 అరతులం 2000 అనమాట అప్పుడు 91లో. ఇప్పుడు 2000కు ఒక ఆశ కూడా రాదు కదా. మీరు చెప్తే నమ్మరు, ప్రతి హనుమత్ జయంతికి, ప్రతి హనుమత్ వ్రతానికి ఇది గుర్తొస్తూనే ఉంటుంది. అంటే నిజాయితీకి నిలువెత్తు దర్పణం లాంటి ఉదంతం అనమాట ఇది. నాకు అలాగే అనిపిస్తుంది. ఆంజనేయ స్వామి గురించి తలుచుకున్నప్పుడు మాత్రం ఇంకా విపరీతంగా గుర్తొచ్చి చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతాను నేను, చాలా సెంటిమెంటల్గా, ఏంటో తెలియదు. ఈ హనుమత్ వ్రతం సందర్భంగా ఈ విషయం మీతో చెప్పుకోవాలనిపించింది. ఎందుకో నాకు బాగా ఒక 3-4 రోజుల నుంచి ఇది బాగా ఆలోచన తిరుగుతోంది అనమాట. అలాగా జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. అసలు ఇదైతే తక్కువ అమౌంట్ కాదండి. 78 నాటికి ఆవిడ 700 దాచుకున్నారు అంటే అది తక్కువ అమౌంట్ కాదు. ఇక్కడ ఒక్క విషయం అండి మీతో చెప్పుకోవాలి మా అమ్మగారి గురించి. ఆవిడ ఇదివరకే నేను చెప్పాను, ఆవిడ చాలా తెలివైన ఆవిడ అనమాట. మా నాన్నగారు SSLC పాస్ అయితే ఆ రోజుల్లోనే ఆవిడ PUC పాస్ అయ్యారు. అప్పట్లో ఏవో టీచర్కి మాకు చిన్న కాన్వెంట్ ఉండేది మాకు పక్కనే, ఒక 2-3 ఇళ్ళ అవతల. అక్కడ టీచర్గా కూడా ఏవో అప్లై చేసుకున్న తర్వాత ఆవిడ బెడ్లో తర్వాత అప్లికేషన్స్ అవి దొరికాయి అనమాట. అది చెప్పేది ఏంటంటే, ఆవిడే కనుక ఉండుంటే, మా పిల్లలతో అంటుంటాను, అమ్మమ్మ ఉండుంటే కనుక నేను పెద్దమ్మ IAS అయ్యి ఉండేవాళ్ళమని, అమ్మమ్మ లేకపోబట్టి ఇలా ఉన్నాము, మీకు అమ్మలమైన అదృష్టం మీకు దొరికింది అంటాను సరదాకి. అయితే ఈ విషయం గుర్తొచ్చినప్పుడల్లా నాకు ఒకటే అనిపిస్తుంది, ఏదో పాపం మనుషులు మంచివాళ్ళు, సత్యకాలపు వాళ్ళు కాబట్టి డబ్బులు తిరిగి ఇచ్చారు. ఈ రోజుల్లో చూస్తూ ఉండగానే మన కళ్ళ ముందే మనకి తెలిసే మోసం చేసేస్తున్నారు అయిన వాళ్ళు. బాధ్యతగా ఉండాల్సిన వాళ్ళు, పెద్దరికం వహించాల్సిన వాళ్ళు మన కళ్ళ ముందే మోసం చేసేస్తున్నారు. చాలా వైట్ కలర్ మోసాలు అంటారు కదా, అలాంటివి అనమాట. అది నిజంగా సత్యకాలం అనే చెప్పుకోవాలి. మరి ఈ విషయం మీకు ఎలా అనిపించిందో వీలైతే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే, మనం హనుమంతుడిని డైరెక్ట్గా పూజించవచ్చు, అది తప్పేమీ కాదు. మనం రాముడిని కనుక పూజిస్తే హనుమంతుడి వరం కూడా మనకి ఈజీగా దొరుకుతుంది. రామచంద్రుడిని పూజిస్తే, శ్రీరాముడిని ఆరాధిస్తే హనుమంతుడు ఇంకా ప్రీతి చెందుతాట డైరెక్ట్గా తనని పూజించే కంటే కూడా. అలాగని మనం మానేము, ఎక్కడికక్కడ విశేషంగా ఆంజనేయ స్వామిని ముందు మనకి భయం కలగగానే తలుచుకునేది ఆంజనేయ స్వామినే కదా. అందుకని రాముడి పూజ చేస్తే మనకి ఒకే పూజతో 2 వరాలు అందుకోవచ్చు అనమాట. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వ మరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్. ఎప్పుడైనా ఈ శ్లోకం నిత్యం చదువుకుంటుంటే చాలా మంచిదండి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఈ 2 శ్లోకాలు కూడా చదువుకుంటే పిల్లలకు నేర్పించినా కూడా చాలా మంచిది. మరో మంచి విషయంతో మనందరినీ మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు అందరికీ నమస్కారం.